నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. నేను మీ యాంకర్ రాధిక. అయితే ఇప్పుడు మనము ఓయూ క్యాంపస్లో ఉన్నాము. మంగ్లీకి సంబంధించినటువంటి మైక్రో ఫైనాన్స్కి సంబంధించిన స్కామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్వపరాలు ఏంటి అనే విషయాలు కనుక్కోవడానికి మనం సంపత్ నాయక్తో మాట్లాడతాము. ఓయూ జేఏసీ నాయకులు తెలంగాణ రాష్ట్ర నాయకులు సంపత్ నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మంగ్లీకి సంబంధించినటువంటి ఈ యొక్క స్కామ్లో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అంటే ఈ మంగ్లీ యొక్క పాత్ర డైరెక్ట్గా ఉందా, ఇండైరెక్ట్గా ఉందా, అసలు ఏంటి ఈ యొక్క కేసు యొక్క పూర్వపరాలు ఏంటి? మేడం, నేను మీకు మీ అందరికీ ప్రధానంగా చెప్తున్నాను ఒకటే, నేను లేకపోతే మిగతా వాళ్ళు మీ మీడియా వాళ్ళు చెప్పడం కాదు. మంగ్లీ గారే స్వయాన చెప్పింది. ఏం చెప్పింది? మధుకు నాకు సంబంధం లేదు, వాడు ఎవడో కూడా నాకు తెలియదు, వాడు ఒక దొంగ అని చెప్పింది మధు. మంగ్లీ చెప్పింది. ఇక నా దగ్గరికి వద్దాం. 10 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా బాధితులు నా దగ్గరకు వచ్చిండ్రు. ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా నాకుంది. దాని తర్వాత మంగ్లీ గారికి కూడా వేరే వాళ్ళతో అరే మరి ఇట్లా బాధితులు వచ్చిండ్రు, అప్రోచ్ కండి అని కూడా నేను చెప్పాను కదండి. మా కమ్యూనిటీలో నేను కూడా, మంగ్లీ గారి కమ్యూనిటీ నా కమ్యూనిటీ సేమ్. నేను కూడా నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి, చుట్టుపక్కల ప్రాంతాల్లో రాష్ట్ర నాయకులు లెక్క ఉన్నాం కాబట్టి వాళ్ళు నా దగ్గర అప్రోచ్ అయ్యిండ్రు. ఇది నిజమా అబద్ధమా అని చెప్పి కనుక్కోమని చెప్పేసి మంగ్లీ గారికి కూడా కనుక్కోమని కూడా చెప్పినాం. దాని తర్వాత మంగ్లీ గారు నాకు కాల్ చేయడం కూడా జరిగింది. అన్న కొంతమంది కావాలని నా పైన నిందారోపణలు వేస్తున్నారు. నేను అప్పుడు మంగ్లీ గారిని చాలా క్లియర్గా అడిగిన, అమ్మ నీకు సంబంధం ఉందా, అమ్మ వాడు నీకు సంబంధం ఉన్నా అన్న. నాకు కూడా అప్పుడు ఇచ్చినాను, ఇది మధుగాడు ఎవడో నాకు తెలియదు, దాంతో నాకు సంబంధం లేదు, వీళ్ళు కావాలని నా పైన బురద చల్లుతున్నారు అంటే ఓకే నీకైతే సంబంధం లేదు కానుకున్నాం. ఒకవేళ నీలో నిజం ఉంటేనేమో నేను నీకు సపోర్ట్ చేస్తాను, నీలో గిట్ట మీరు కూడా అబద్ధాలు ఆడింది అనుకో నేను సపోర్ట్ చేయాలంటే లేదన్నా నాకు అసలు సంబంధమే లేదని చెప్పింది. కాల్ చేసింది కూడా, అవును, ఫోన్ కాల్ కూడా విన్నా, మీడియాకే చూపించాం. ప్రధానంగా ఇక్కడ ఏం జరిగిందంటే పంజాగుట్టలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా సంబంధం లేదను. ఈ ఫోటోలు ఎక్కడివి? మంగ్లీ గారు, మధు వాళ్ళ సిస్టరు, వీడు ఇంకొకడు, దీని తర్వాత ఇతను బాబు అనేటని, వీళ్ళందరూ ఎవరు? ఇది అదే కంపెనీయా? లే, ఇది మధు వాళ్ళ ఇంటికాడ. ఇది మధు వాళ్ళ ఇంటికాడ. మంగ్లీది పార్టీ జరిగింది, బర్త్డే పార్టీ జరిగింది. బర్త్డే పార్టీలో కూడా మధు పోయిండు. అసలు మధుకు నీకు సంబంధం లేదన్న కాడ మరి మధుగాడు ఎట్లా వచ్చిండు? నువ్వు నన్ను కూడా మోసం చేసి నీకు పాజిటివ్గా నువ్వు మీటింగ్ పెట్టమంటే నన్ను కూడా, నా క్యారెక్టర్ను కూడా ఇవాళ హననం అయ్యేది కదా. ప్రధానంగా దీంట్లో గిరిజన బిడ్డలు చనిపోతున్నారు. అంటే వీళ్ళంతా బాధితులు. మధుగానికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు వీళ్ళంతా. మధుకు డబ్బులు ఇచ్చిన ఈ బాధితులు ఈ యొక్క మేము స్కామ్ లో ఇరుక్కుపోయాము, ఇంత అమౌంట్ మేము ఇది చేసాం, లాస్ అయ్యాము అనే విషయంలోనే చనిపోయారా? అదే కదా నేను మీకు ఇంతకు ముందు చెప్పింది. బాధితులు అందరూ అప్రోచ్ అవుతున్నారు, వస్తున్నారు. దీంట్లో నిజాలు బయటకు వచ్చే వరకు మంగ్లీ గారికి ఎటువంటి ఆఫర్స్ ఇవ్వద్దు. మంగ్లీ గారికి ఎందుకంటే బంజారా కమ్యూనిటీ పేరు వాడుకొని నువ్వు ఇలా అంత పైకి వచ్చినావు. బంజారా నీకు పేరు రావడానికి మా కమ్యూనిటీని వాడుకుంటావు, నీకు డబ్బులు వసూలు చేసే దగ్గర మన కమ్యూనిటీ. నువ్వు బయటపడడానికి కేసులకు వెళ్ళి బయటపడడానికి కూడా కమ్యూనిటీ వాళ్ళతో కొంతమంది చేపిస్తున్నా అంటే సిగ్గుపడాల్సిన విషయం. మధుకు నీకు సంబంధం లేదన్న కాడే ఇన్ని ఫోటోలు వస్తున్నాయి కదా, వీడియోలు వస్తున్నాయి కదా, నువ్వు దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. అంటే ఇప్పుడు మీరు మాట్లాడిన విషయం ఏంటంటే ఈ యొక్క కేసు అనేది ఎక్కడిదక్కడ క్లియర్ అయిపోయే వరకు కూడా ఆమెకు ఆఫర్స్ రావద్దు అనే విషయంలో మీరు వెళ్ళి అక్కడ కలిసినట్టుగా చెప్పారు కదా. అక్కడ ఎలాంటి స్పందన వచ్చింది? స్పందన అంటే ప్రొడ్యూసర్ వాళ్ళకి నేనైతే ఇచ్చాను, ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఇచ్చాను. ఎందుకంటే సినిమా ఎవరు తీస్తారంటే ప్రొడ్యూసర్లు తీస్తారు. ఆ సినిమాలు ఎవరు చూస్తారంటే పేద బిడ్డలు చూస్తారు. ఇక్కడ ఎవరి డబ్బులు పోయినాయి? పేద బిడ్డల డబ్బులు పోయినాయి. ఒకవేళ మంగ్లీ గారికి ఎవరైనా ఆఫర్ ఇచ్చినట్టుగానే ఉన్నా కానీ డెఫినెట్గా ఈ బాధితులు మొత్తం రేపు ఆ ప్రొడ్యూసర్ వాళ్ళ ఇంటికి పోతారు, వాళ్ళ ఆఫీసులకు పోతారు. డెఫినెట్గా చెప్తున్నాం, దీంట్లో నువ్వు కడిగిన మొత్తం లెక్క బయటికి రా, నీకు సంబంధం లేకుండా రా, నిరూపించుకో. నాకెందుకు వస్తుంది కోపం? నా బంజారా బిడ్డలు చచ్చిపోతాను, నాతో ఎస్పెషల్గా నాతో అబద్ధాలు ఆడినావు. పంజాగుట్ట ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా మాకు తెలియదు అన్నావు. నిజంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మొత్తం స్కామ్ లో ఎన్ని వందల కోట్లు స్కామ్ జరిగిందంటారు? బాధితులు ఎక్కడి వరకు ఉన్నారు? అంటే మీ యొక్క కమ్యూనిటీలోనే ఉన్నారా లేకపోతే ఇంకా కూడా ఉన్నారా? అదర్ కమ్యూనిటీలు కూడా ఉన్నారు మేడం, అదర్ కమ్యూనిటీలో కూడా ఉన్నారు.
కర్ణాటకకి వెళ్ళి ఉన్నారు. ఇవాళ కొత్తగా కర్ణాటకకు ఒక మాజీ మంత్రి మనవడు ఆయన ఒక 80 లక్షలు ఇచ్చిండు. అది ఆడియో కాల్ వీడియో కాల్ కూడా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అంటే బాధితులే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారా? అవునవును. వాళ్ళు ఎట్లా నమ్మారు అసలు? అంటే ఈ పెట్టుబడులు పెట్టినప్పుడు మెజారిటీ మా కమ్యూనిటీ దగ్గర నుంచి తీసుకున్నది మేడం. మా కమ్యూనిటీ పాటలు పాడి అవి చేసుకొని మా బిడ్డ అనుకొని మేము బయటికి తీసుకుంటే మమ్మల్ని అందరినీ వెన్ను ఇరగొట్టేటట్టు చేసింది. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ యొక్క స్కామ్ లో ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పారు బాధితులుగా. అంటే వాళ్ళు ఏ విధంగా నమ్మారు? అంటే వీళ్ళు ఏ విధంగా నమ్మబలికారు? అంటే ఒకసారి ఈ మంగ్లీ గారి దగ్గరికి చూసుకుంటే తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, లేకపోతే ముంబైలో కూడా కావచ్చు, ఆ పాటలు పాడడం మా కమ్యూనిటీ ఏంటంటే యావత్ దేశంలో మెజారిటీ పర్సన్ ఒక 15-17 కోట్ల మంది ఉన్నాం. ఎందుకంటే మా బిడ్డ మంచి పాటలు పాడుతుంది, మంచి నేమ్ తెస్తుంది అనుకుని అక్కడే చేర్చుకున్నాం. కానీ చాలా మందికి ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే ఈమె ఇక్కడ పెట్టుబడులు కూడా పెడుతున్నది అని చెప్పుడుతోని ఇప్పుడు ఈ బెంగళూరు విషయానికి వచ్చేసరికి ఆ మాజీ మంత్రి వాళ్ళ మనవాడు ఎవరైతే ఉన్నాడో దీంట్లో శివ కూడా ఉన్నాడు, వీళ్ళు కూడా ఉన్నారు అనుకుని చెప్పి 80 లక్షలు తీసుకొచ్చింది. అట్లా ఈజీగా మోల్డ్ అయిపోతున్నారు. ఇప్పుడు నాకు ఒక రాష్ట్ర స్థాయి అంటే ఎవరికైనా నేమ్ ఉన్నా కానీ పక్కనకి వెళ్ళి ఒకరిని పరిచయం చేస్తేనేమో వాళ్ళు ఇట్లా మౌల్డ్ అవుకుంటూ వస్తున్నారు. సో ఫైనల్ గా నేను ఒకటే చెప్తున్నాను, నీతి నిజాయితీ ధర్మం వైపు పోరాడదాం. నిజాలు బయటికి వచ్చేంత వరకు మీ మీడియా ఛానల్ వాళ్ళందరూ కూడా ఆ పేద బిడ్డలకు సపోర్ట్ గా ఉండండి. దయచేసి నేను మీకు రాజకీయ నాయకులకు కూడా చేతులెత్తి దండం పెడుతున్నాను. ఓట్లు వేసింది, మిమ్మల్ని గెలిపించింది, అసెంబ్లీలో మాట్లాడమన్నది మా పేద బిడ్డల గొంతుకై నిలబడతారని. పేరున్నోనుకో లేకపోతే వానికో మీరు దయచేసి వాళ్ళకి అండగా ఉండదు. నిజాలు బయటికి రావాలి. త్వరలోనే సిబిఐ విచారణతో పాటు దీనిపైన డీజీపీ గారికి కూడా కలవబోతున్నాం. మీ మీడియా వాళ్ళందరినీ కూడా ఈ బాధితుల తండాలకు కూడా తీసుకుపోతున్నాం. అంతవరకు మంగ్లీ గారికి మీరు కడిగిన మొత్తం లెక్క రావాలి. మీ పైన ఆరోపణలు నాతో కూడా అబద్ధాలను, ప్రస్తుతం కూడా అబద్ధాలను, దీనికి అన్నిటికీ నువ్వు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్. అయితే సంపత్ నాయక్ గారు ఇప్పుడు చూసుకున్నట్లయితే బాధితులు ఇంట్లో కొన్ని వందల మంది ఉన్నారు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిండ్రు, వాళ్ళు బాధపడుతున్నారు. కొంతమంది బయటికి భయపడి రావట్లేరు అనే విషయాలు కూడా ఇప్పుడు మనం విన్నాం. అయితే దీనికి సంబంధించి బాధితులకు ఏ విధంగా న్యాయం జరగబోతుంది? వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క అమౌంట్ మళ్ళీ వాళ్ళకి తిరిగి చెల్లించేటువంటి అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఇది గతంలో కూడా అనేక మైక్రో ఫైనాన్స్ల పేరిట లేకపోతే చైన్ సిస్టంల పేరిట మీరు అన్నీ చూసిండే. బాధితులకు న్యాయం జరగాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ డబ్బులు ఎక్కడెక్కడ పెట్టిండ్రు, అది ఎంతవరకు పోయింది, అది ఎంతవరకు రికవరీ చేయాలి, ఆ రికవరీ చేసిన డబ్బులను మొత్తం ఇక్కడ ఎవరెవరైతే బాధితులు అయితే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన పని మొత్తం ఇప్పుడు వలయం టీఓ సంపత్ నాయక్ చేస్తే ఆ డబ్బులు రావు. ఇదంతా మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసి ఆ డబ్బులన్నీ రికవర్ చేసి బాధితులకు ఇవ్వాలి. బాధితులందరినీ మేము తీసుకొని పోయి సిబిఐ విచారణతో పాటు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో డీజీపీ గారిని కూడా కలిసి వేగవంతమైన విచారణ జరగాలి. వేగవంతమైన వీళ్ళు డబ్బులు ఎక్కడెక్కడ తీసుకున్నారు, ఇలా ఫోన్ సిడిఆర్ మొత్తం తీస్తే అంతా వస్తుంది. వీళ్ళు ఎక్కడెక్కడ పోయింది అనేది ఇప్పుడు మొత్తం అన్ని రాష్ట్రాలలో కెమెరాలు వచ్చేసినాయి. మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి బయటికి పోయినా కానీ ఒక 100 కెమెరాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ పోయినా కెమెరాలు ఉన్నాయి, ఈజీగా దొరుకుతారు. అల్టిమేట్ గా మీ ఛానల్ ద్వారా నేను ఒకటే చెప్తున్నాను, పేద వాళ్ళకు న్యాయం జరగాలి. అయితే సార్ ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే 2025లో ఈ యొక్క స్కామ్ జరిగింది అంటే ఈ యొక్క పెట్టుబడులు అనేటివి ఎప్పటి నుంచి జరిగింది? అసలు ఒక 6-7 సంవత్సరాల నుంచే జరుగుతుంది. ఇది 6-7 ఇయర్స్ నుంచి జరుగుతుందా? ఇట్లా ఇంత తొందరది కాదు, ఇది ఇంత దగ్గరది కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇది బాలాజీ అనేవాడు ఫస్ట్ మెయిన్ కల్పరేట్ బాలాజీ, దాని తర్వాత మధు, దాని తర్వాత ఇప్పుడు బయటకు వస్తున్నారు. మంగ్లీ గారు నాతో అబద్ధం ఆడింది. మంగ్లీ నాకు మధు తెలవనని చెప్పింది. ఇక్కడ నాతో పాటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు ప్రెస్ మీట్ లో కూడా నాకు తెలియదు, ఇగో మా తమ్ముడు వీడు మోకమేనా వాడు మోకమేనా అని చెప్పింది. మరి ఈ ఫోటో తీసుకున్నది డబ్బులు అని చెప్పి చెప్పింది. ఈ ఫోటోలన్నీ వస్తున్నాయి దానిదే కదా. అంటే దాని మీన్స్ ఆ ఇన్సిడెంట్ సంబంధించి ఇప్పుడు సంపత్ నాయక్ అనేవారు ఆమె అంటే మీకు అబద్ధం చెప్పడం వల్లనే మీరు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారు, న్యాయం కావాలన్నా లేకపోతే బాధితుల తరపు నుంచి? ప్రధానంగా నాతో అబద్ధాలు ఆడింది, మీడియాతో అబద్ధాలు ఆడింది. దాని తర్వాత పేద బిడ్డలైన బంజారా బిడ్డల దగ్గరికి వెళ్ళి కోట్ల రూపాయలు వసూలు చేసిండు మధుగాడు.
వానితో అంటగాగింది, ఇంటర్లింక్, వానితో అంటగాగింది, వానికి శివకును మధుకు సంబంధం లేదన్నది ఫోటోలు బయటకు వచ్చినాయి, మంగ్లీ మధు ఫోటోలు బయటకు వచ్చినాయి. ఈ నిజాలు బయటకు వచ్చే వరకు నీ పైన పంజాగుట్టలకు కూడా కేసు అయింది, బెదిరింపుల కేసు, వీటినన్నింటినీ బయటపడే వరకు, నిజాలు పెట్టే వరకు ఎటువంటి అవకాశాలు లేదు. బాధితులకు న్యాయం జరగడం గురించి ముఖ్యంగా. అయితే ఇంకొక ప్రశ్న అండి, అయితే ఇప్పుడు 5-6 సంవత్సరాల క్రిందనే ఈ యొక్క ఫ్రాడ్ అనేది స్టార్ట్ అయింది, నడుస్తూ ఉన్నది అని చెప్పి చెప్తున్నాము. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత బయటికి వచ్చింది, ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు రాలేదు? 5-6 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసింది ఎవరైతే ఉన్నారో అతను బాలాజీ అనే వ్యక్తి. బాలాజీ అనే వ్యక్తి అతని నుంచి స్టార్ట్ అయింది. మధుది నాకు తెలిసి ఒక 2-3 ఇయర్స్ అనుకుంటాను, 2-3 ఇయర్స్. దాని తర్వాతకి వెళ్ళి మరి వీళ్ళు కలిసిండ్రు అనుకుంటాను. అప్పటి వరకు వీళ్ళు అప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నారు. కానీ నువ్వు నిజాలు చెప్తే అయిపోయేది కదా. ఈ స్కామ్ చూసిన తర్వాత సామాన్య ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? మీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. అలసిపోతున్నాం, రోజుకో కొత్త కొత్త ఫ్రాడ్లతో కొట్లాడుకుంటా క్షీణించిపోతున్నాం. డబ్బులు ఫ్రీగా ఇవ్వడానికి రావు, డబ్బులు ఎవ్వడు ఉచితంగా ఇవ్వడు. 10%, 20% అనుకుని చెప్పి మీరు కష్టపడి చెమట రక్తంతో సంపాదించుకున్న డబ్బును వృధాగా పోగొట్టుకుని ఇలా చనిపోయిన వాళ్ళ ఫోటోలు కూడా నేను మీకు చూపిస్తున్నాను. మీరు ఈ స్థితిలోకి రాకండి. ఉన్న డబ్బుల కాడికైనా మంచిగా ఉండండి. వాడు మభ్యపెట్టేటోడు ఏ విధంగానే మభ్యపెడతాడు, వాడు మభ్యపెట్టడమే వాని వంతు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. అది ఫస్ట్ ప్రికాషన్, అది మీరు తీసుకోవాల్సింది. మీరు ఏదైతే ఉందో ఇటువంటి మోసపూరితమైన మోసగాళ్ళ చేతులు పడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ప్రభుత్వాలు, పోలీస్ డిపార్ట్మెంట్ దయచేసి చెప్తున్నాను, వీళ్ళ తరపు నుంచి బలంగా ఇన్వెస్టిగేషన్ చేయండి. పేద బిడ్డలకు న్యాయం చేస్తారని తెలియజేసుకుంటూ నేను మీ సంపత్ నాయక్. చూసారు కదా, సంపత్ నాయక్ గారు ఈ యొక్క స్కామ్ కి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అనేది పూర్వాపరాలన్నీ కూడా తెలియజేశారు. మరి ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వలయం టీవీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.